హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్లో నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది, ఎంత బిల్ అయింది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. స్టార్టింగే పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. ఒక్క కవర్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. అంటే నేను 2 జతలు తీసుకున్నాను. నాకు 200 కాస్ట్ అయితే పడ్డాయి అన్నమాట. రీజనబుల్ రేట్సే. ఇవి వచ్చేసి చిల్లీస్ అండి, రెడ్ చిల్లీస్. ఇంకా నేను ఈరోజు పప్పులో కూడా వేసాను. ఎలా ఉన్నాయంటే ఊరమిరగాయలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉన్నాయి. బట్ ఇవి ఊరమిరగాయలు అయితే కాదు. పప్పులో నేను కాయలుగా వేసానండి. అలా పప్పు ఒక ముద్ద తింటూ దాంతో ఒక ముక్క కొరుక్కుంటూ సూపర్ ఉంది. ఇంకా మీకు తెలిసిందే కదా, సబ్బులు పేస్టులు అన్నీ తీసుకున్నాను. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి. వెళ్ళామండి మేము డీమార్ట్కి ఏ టైంకి వెళ్ళామంటే 5 o'clockకి వెళ్ళాను. అసలు మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనం అయితే లేరు. బట్ ఆ తర్వాత అయితే స్టార్ట్ అయ్యారండి. ఒక్కొక్కరు మెల్లగా స్టార్ట్ అయ్యారు. ఇంటికి మేము ఎక్కడ డీమార్ట్కి వెళ్ళామో మేము చెప్పలేదు కదా మీకు. సో మేము వెళ్ళింది వచ్చేసి బందర్లో ఉన్న డీమార్ట్కి అండి. అదే మచిలీపట్నం. బందర్ అంటే అందరికీ తెలుస్తుందిలేండి. ఆ బందర్లో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఫేమస్ కదా బాగా బందర్ దగ్గర మంగినపూడి బీచ్. మాకు కూడా ఇష్టం అండి, చాలా ఇష్టము. మేము 2 times వెళ్ళాము మంగినపూడి బీచ్కి. ఫుల్ ఎంజాయ్ చేసాము. మా బాబుని తీసుకుని వెళ్తే, మా బాబు వచ్చేసి అప్పుడు 3 years అనమాట. మా పెళ్ళి రోజు వెళ్ళామండి మా బాబుని తీసుకొని. తనైతే అసలు బాగా ఏడ్చేసాడు, నేను రాను అని చెప్పేసి, మనం కూడా వెళ్ళిపోదామని చెప్పేసి. సో మేము వెళ్ళిన వాళ్ళం కూడా స్నానం కూడా చేయలేదు. అలా వెళ్ళి మునిగేసి ఒక 2-3 times మునిగేసి వచ్చేసాము. బట్ ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ మా బాబు వల్ల వచ్చేసాము. ఎందుకో పెద్ద సౌండ్స్ వచ్చేసరికి తను భయపడిపోయాడు. ఇంకా వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా మంగళగూడ బీచ్కి వెళ్ళాము. కానీ అది ఎప్పుడంటే బాబు పుట్టక ముందు, అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము అనుకోండి. ఇంకా బాబు పుట్టి 5 years వచ్చిన తర్వాత పేరుపాలెం బీచ్కి వెళ్ళామండి. అక్కడైతే అసలు నేను ఆగమన్నా ఆగలేదన్నమాట. అంతా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. అసలు ఫుల్ ఎంజాయ్ అనమాట. సో అలా ఎంజాయ్ చేస్తూ బీచ్లో ఫోటోలు దిగుతూ ఆ రోజు అయిపోయింది పేరుపాలెం బీచ్ అనమాట. అది మీకు కూడా ఎవరైనా పేరుపాలెం బీచ్ గురించి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలుసని కామెంట్ చేయండి. సో అలా ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇవి వచ్చేసి పాప్కార్న్. ఎప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నేనైతే షాపింగ్ చేసేటప్పుడు అనవసరమైన వస్తువులు కూడా వేసాను. అవి కౌంటర్ దగ్గర తీసేసేయచ్చు అని చెప్పేసి. బట్ నాకు తెలియకుండా మా హస్బెండ్ వెళ్ళిపోయి బిల్ వేసేసారు. ఆ తర్వాత నేను అడిగాను, ఏమండి మాకు అవసరం లేని వస్తువులు ఉన్నాయి తీసేస్తారంటే, బిల్ అయిపోయిన తర్వాత తీయటం కుదరదమ్మా అని చెప్పి అన్నారు. ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటండి కన్ఫర్మ్. నేనైతే అక్కడ బెడ్షీట్లు బాగున్నాయి అని మా వదిన చెప్తే 2 బెడ్షీట్లు తీసుకుందాం అని వెళ్ళాను. వన్స్ మనం డీమార్ట్లోకి ఒకటే తీసుకుందామని వెళ్తాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎన్ని తీసుకుంటామో, టైం ఎలా గడిచిపోయిద్దో కూడా తెలియదు. నేను 5 o'clockకి వెళ్ళిన దాన్ని లోపలికి వచ్చేసరికి 8:30 అయిందండి. అప్పటికి మా హస్బెండ్ తిడుతూనే ఉన్నారు, ఈ టైం అయిపోయింది అని చెప్పేసి. ఎందుకు తిట్టారు ఇంకో విషయం చెప్పాలి. మాకు ఇంటి దగ్గర ఆవు ఉంది, ఆవుకు మేత వేయాలి, మళ్ళీ లోపల కట్టేయాలి. దాని గురించి పాపం తను సఫర్ అయ్యాడనమాట. మనం బాగానే ఉన్నాము బయటికి వెళ్ళి, కానీ మూగజీవులు కదా, ఎవరిని అడగలేదు. మరి దాని గురించి మనమే చూసుకోవాలిగా అని చెప్పేసి నన్ను అయితే తిట్టాడు. పర్వాలేదులేండి, ఒక్కరోజుకే ఏమనుకోవద్దని చెప్పి బతులాడానండి. షూస్ తీసుకున్నాను నా కోసమని. నేను ఎప్పుడు వేసుకోలేదండి షూస్ ఇప్పటి వరకు కూడా. సో ట్రెండ్ మనం కూడా ఫాలో అవుదామని చెప్పేసి నేను షూస్ తీసుకున్నాను అనమాట. అయితే వేసుకోలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తానో వాటిని కూడా. అన్నీ యూజ్ చేయాలనుకోండి. ఇవి వచ్చేసి మా బాబుకి తీసుకున్నా అండి. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, కంఫర్ట్గా ఉండదని చెప్పేసి తీసుకున్నాను. దాని మీదకి వచ్చేసి ఆ షార్ట్ తీసుకున్నాను. భలే మ్యాచ్ అయినాయండి. ఇంటికి వచ్చిన తర్వాత మా బాబుకి వేసి చూశాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు. అదే అంటారు, బయటికి వెళ్ళినప్పుడు అంట మన బట్టలను బట్టి కూడా గౌరవం ఇస్తారంట. అది మనం ఎంత నీట్గా ఉన్నా మనం వేసుకునే బట్టలు కూడా నీట్గా ఉండాలండి మనం బయటికి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పేసి
నేను మంచిగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. నాకైతే నచ్చుతాయి, బట్ వేరే వాళ్ళకి నచ్చాలని లేదు కదా. నాకైతే నేను తీసుకునే బట్టలు అయితే నచ్చుతాయి అన్నమాట. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళదనుకోండి, కానీ నీట్గా ఉంటే బాగుంటుంది ఎలా ఉన్నా సరే. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా మనం వేసుకున్న బట్టలు వచ్చి నీట్గా ఉండాలి, అది ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇవన్నీ తీసుకునేసరికి నాకు ఒక 1000 రూపాయలు అవుతుంది అనుకున్న బిల్లు 5000 అయిందండి. మా దగ్గర డబ్బులు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో తెలియదు. కానీ సో ఆ బిల్లు చూసి అయితే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. బట్ పర్వాలేదు, నేను తీసుకున్న వాటికి నేను పెట్టిన మనీకి అయితే రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకైతే ఒకటి చూపించలేదు, అదిగోండి ఖాళీ అయిపోయింది. నేను ఇంకో వస్తువు కూడా తీసుకున్నాను, అదేంటి మీరే చూడండి. బెడ్షీట్ అండి, చెప్పాను కదా ఒక 2 బెడ్షీట్ తీసుకుందాం అని చెప్పేసి. ఒక బెడ్షీట్ ఇంకా 4 వచ్చేసి పిల్లో కవర్స్ తీసుకొని అయితే వచ్చేసాను. అప్పటికే ఏరేసారండి బెడ్షీట్లు అన్నీ. కలర్స్ అయితే అంతగా ఏం నచ్చలేదు, ఇదైతే దాపుడు కాగిద్దని తీసుకున్నాను. బెడ్షీట్ వేసిన తర్వాత లుక్ వచ్చింది, నాకైతే నచ్చింది. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.